హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి. తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తూ ఉన్నానండి. ఈ మధ్య కాలంలో అంటే మే నెలలో నేను చేసినటువంటి సర్వేలలో దాదాపు నేను ఇచ్చినటువంటి రికమెండేషన్ లో 95 to 96% అయితే సక్సెస్ ఇవ్వడం జరిగిందండి. ఒక 1 or 2% అయితే ఫెయిల్యూర్ కావడం జరిగిందండి. బోర్లు అక్కడికి అయినా అది ఒక జియాలజికల్ ఫార్మేషన్ లో అక్కడ డ్రై గ్యాప్స్ రావడం వల్ల అక్కడ ఫార్మేషన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయితే అవ్వడం జరిగిందండి. ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నానండి. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్లు అయితే ఆకాశ్ జైన్ అనే యువ రైతుకు ఇవ్వడం జరిగిందండి. ఇతని గ్రామం వచ్చేసి గార్ల, మండల్ గార్ల, జిల్లా వచ్చేసి మహబాద్ జిల్లా అండి. ఇది 29వ తారీఖు నాడు మే నెలలో గట్టి ఎండలో అయితే సర్వే చేసి రైతుకైతే రికమెండ్ చేయడం జరిగిందండి. తనకున్నటువంటి 4 ఎకరాల భూమిలో దాదాపు 3 పాయింట్లను అయితే రికమెండ్ చేయడం జరిగిందండి. ఈ 3 పాయింట్లలో 2 పాయింట్లు అయితే వేసుకోవడం జరిగింది. 2కు 2 దాదాపు ఒకటి 2 ఇంచులు, మరో పాయింట్ 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ తోనైతే సక్సెస్ కావడం జరిగిందండి. ఇదే రైతు గతంలో ఈ ఏరియాలో దాదాపు 12 బోర్లను అయితే వేసుకోవడం జరిగింది. 12కు 12 ఫెయిల్యూర్ కావడం జరిగిందండి. లోకల్ డౌజింగ్ మెథడ్ ద్వారా సర్వే చేయించుకోవడం జరిగింది. ఎలాంటి వాళ్లకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడ చూపిస్తే అక్కడ బోర్లు అయితే వేసుకోవడం జరిగింది. దాదాపు 12 పాయింట్లను అయితే వేసుకుని ఫెయిల్యూర్ కావడం జరిగిందండి. ఫెయిల్యూర్ అయిన క్రమంలో మమ్మల్ని ఒక పాజిటివ్ గా స్వీకరించడం జరిగిందండి. డీటెయిల్ గా సర్వే చేయడం జరిగింది. చేసిన క్రమంలో 2 పాయింట్లు సక్సెస్ కావడం జరిగిందండి. ఇక్కడ ఈ విషయాలని గమనించాలండి. జియాలజికల్ ఫార్మేషన్ వచ్చేసి కంప్లీట్ ఇది గ్రనైటిక్ ఫార్మేషన్ అండి. అంటే హార్డ్ రాక్ ఉంటుంది ఈ ఏరియాలో. కంప్లీట్ సీడ్ రాక్ ఈ ల్యాండ్ అంతా దాదాపు 8 ఫీట్ దాటితే గానీ మొత్తం కంప్లీట్ సీడ్ రాక్ తోటి పరుపు బండ అంటే అవుట్ క్రాప్ లేకుండా ఆఫ్టర్ సాయిల్ తర్వాత కంప్లీట్ ఇది సీడ్ రాక్ అండి. సో ఇలాంటి విషయాలను గమనించగా రైతు అయితే ఎలా పడితే అలా వేసుకోవడం జరిగింది. సో ఇలాంటి విషయాలను మీరు ఒక మంచి జియాలజిస్టులను పిలిపించుకుంటే తెలుస్తాయండి. ఆ మంచి జియాలజిస్టు ద్వారా సర్వే చేయించుకుంటే ఈ రకంగా రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి. సో